మనుషులకు ఏ ఆపరేషన్ అవసరం లేదండి. ఆపరేషన్ అంటే సర్జరీ. మనుషులంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు వస్తారు. అయితే వెనుకట భగవంతుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భూమి మీదికి వచ్చి డాక్టర్ రూపంలో వచ్చి ఏ మొక్కలు ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి, ఆపరేషన్ కూడా ఎలా చూపించాను. కోటికో నూటికో తప్పని కేసులకు, ఫైనల్ స్టేజ్ కేసులకు మాత్రమే చేయవలెను. అడ్డవులుగా ప్రతిదానికి ఆపరేషన్ చేయడం కరెక్ట్ కాదు. ఆ జబ్బు పోదు, మూలం పోదు. గుర్తుపెట్టుకోండి. వెనకట ఆయుర్వేదం డాక్టర్లు బ్యూటిఫుల్ సర్జరీస్ చేశారండి. ప్లాస్టిక్ సర్జరీస్ కూడా చేశారు. ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారు, ఎందుకు చేశారు? కోటికో నూటికో ఒక కేసుకి ఫైనల్ స్టేజ్లో మాత్రమే, తప్పని పరిస్థితుల్లో. గుర్తుపెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, మీకు బ్రెయిన్ ట్యూమర్ వచ్చింది. తలలో గడ్డ, మెదడులో గడ్డ, మైండ్లో గడ్డ. అయితే ముదిరింది, పెద్దగా అయింది. ఇక ఆపరేషన్ చేయించాలి. చేయించారు. ఓ 15 లక్షలు ఖర్చు అయింది అనుకుందాం. ఆ మాస్ గడ్డ సరే, నిమ్మకాయ సైజు ఉందా, రేక్కాయ అంత సైజు ఉందా, ఇంకా పెద్దగా ఉందా, ఆ ఫలితం ఆ గడ్డ మాత్రమే రిమూవ్ చేస్తారు. జబ్బు మరల రాదు అనేది లేదు, వ్యాధి మరల రాదు అనేది లేదు. ఆ తత్వం అనేది పోదు, మరల రిపీట్ అవుతుంది, వస్తుంది, ఇబ్బంది పెడుతుంది. సో సర్జరీ అనేది ఫైనల్ సొల్యూషన్ కాదు, జస్ట్ సపోర్టింగ్ సిస్టమ్ మాత్రమే. అది గుర్తుపెట్టుకోండి. అయితే మన ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్లో తేలింది ఏమిటంటే, ఈ రీసెర్చ్ టెస్టులు చెప్పేది ఏమిటంటే, లక్షలాది కేసుల మీద చేశాం. ఇది నిజమా కాదనేది కరిగిపోయినాయండి. జబ్బులు, వ్యాధులు అనేది ఒక డోసు, వన్ డే, ఒక రోజు, 3 రోజులు, 7 రోజులు, 15 రోజులు, నెల, 3 నెలలు, 6 నెలలు. ఇప్పుడు చాలా కేసులు 3 నెలలు, 6 నెలలు బాగా అయిపోతాయి. కొన్ని వారం, 15 రోజులు, నెల రోజులు. కొన్ని కేసులు 6 నెలలు పట్టినాయి. 1-2 కేసులు మాత్రమే 1 సంవత్సరం పట్టిందండి. ఓపిక్గా ఈ ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్, ప్లాంట్స్, ఫ్లవర్, సైడ్ ఎఫెక్ట్ లేని సిస్టమ్ వాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లివర్ సర్జరీ చేయించారు. లివరు పాడైందని లివరు తీయించి మార్పించారు. 25 లక్షలు ఖర్చు. మరి జీవితాంతం మందులు వాడాలిగా. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినా, లివర్ అయినా, హార్ట్ అయినా, ఏదైనా మారిస్తే 4 రకాలు 10 రకాలు ఇంగ్లీష్ మందులు, కెమికల్ డ్రగ్స్ వాడాలి కదా. సైడ్ ఎఫెక్ట్స్ కదా అవన్నీ, కిడ్నీలు వగేరా పోతాయి కదా. మరి దానికంటే ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్ట్ సిస్టమ్, ప్లాంట్స్, ఫ్లవర్, సైడ్ ఎఫెక్ట్ లేని ఈ మందులు వాడుకుంటే మంచిది కదా. ఎలక్ట్రో పంక్చర్, డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షను, తర్వాత డ్రాప్స్, చుక్కల మందులు, లాగి కట్టుగట్టే సపోర్టింగ్ సిస్టమ్స్ వగేరా అన్నీ వచ్చినాయి. అండ్ ట్రీట్మెంటు, మెడికల్ రిపోర్ట్స్, టెస్టులు, సిమ్టమ్ మీద ఉంటుంది. మరి ఈ సిస్టమ్ మీరు వాడుకుంటే సేఫ్ కదా. జబ్బులన్నీ పర్మనెంట్గా పోతాయి కదా. ఇక ఆపరేషన్ అవసరం ఏముందండి. ఆపరేషన్ అవసరం లేదు. కెమికల్ డ్రగ్స్ మీరు వాడాల్సిన అవసరం లేదు. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకని లక్షలాది కేసులు బాగయ్యాయి. ఎగ్జాంపుల్ మీకు